ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. హరి ఓం. అందరికీ శుభోదయం. దివ్యమైన భవ్యమైన అతి సనాతనమైన పురాతనమైన నూతనమైన మన లోపల ఉన్నటువంటి ఈ అద్భుతమైన దేవాలయానికి అందరికీ స్వాగతం. పప్పా స్వామి రామ్దాస్ మా గురుగారి పాదార విందాలకు ప్రణామాలు. మా అమ్మ నాన్నకి కూడా నా నమస్కారాలు. మనము భగవాన్ రమణ మహర్షి రచించిన ఉపదేశ సార, దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం ఇవాళ నుండి చేద్దాము. రమణ మహర్షి గారికి ఒక నమన, ఒక ధ్యాన శ్లోక పఠిస్తూ మొదలు పెడతాము. నీలారవింద సుహృదా సదృశం ప్రసాదే తుల్యం తథా మహసి తోయజ బాంధవేన భ్రామ్యాం స్థితౌ తు పితరం వటమూలవాసం సంస్మారయంతమచలం తమనుస్మరామః. మన నమస్కారాలు అరుణాచలేశ్వరుడికు, రమణ మహర్షి గారికి కూడా. దీన్ని ఉపనిషత్తులు, ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయో అన్ని ఉపనిషత్తులు సారం తీసుకుంటే, ఒక ఎసెన్స్ తీసుకుంటే అదే ఈ ఉపదేశ సార. 30 శ్లోకాలు మాత్రమే. ఏదో పెద్ద పెద్ద శ్లోకాలు కూడా కాదు, చిన్న చిన్నవి, చిన్న చిన్న 2 లైన్స్కి ఒక శ్లోకం అయిపోతుంది. ఇక్కడ ఏమీ కష్టం ఉండదు. అంటే కంఠపాఠం చేయడానికి చెప్పట్లేదు, అర్థం తెలుసుకోవడానికి కూడా చాలా సరళంగా ఉంది. అయితే పెద్ద ఉపనిషత్తు మనకు రాదు అని ఎందుకు అనుకోవాలి? దీన్ని సారం తీసుకుంటే మనకు చాలు కదా. ప్రయత్నం చేద్దాం. ఇది ఎట్లా రచన చేశారు అంటే, దానికి ఒక సందర్భం. మురుగనార్ అని తమిళ విద్వాంసులు, జ్ఞాని కూడా. ఆయనకి రమణ మహర్షి మాత్రమే దేవుడు, ఇంకా వేరే ఎవరిని కూడా భగవంతుడిని ఒప్పుకోలేదు. కానీ అన్ని చోట ఉన్నటువంటిది ఈ భగవాన్ రమణ మహర్షి అని ఈ భావన ఉండింది. అంటే అంతా ఒక శ్రద్ధ, నమ్మక ఉండింది మహర్షి గారి మీద. ఆయన శివపురాణంలో వచ్చే కొన్ని సందర్భాల్ని తమిళ్లో రాయాలి, పెద్ద కవిత రూపంలో రాయాలి అని అనుకున్నారు. కొన్ని రాసేశారు. ఇంకా ఒక్క సందర్భం. ఆ కథ ఎలా ఉండింది అంటే, శివపురాణంలో వచ్చే ఈ సందర్భం, ఋషి మునిలు అక్కడ అరణ్యంలో, అడవిలో యజ్ఞయాగ చేయడానికి సిద్ధత చేశారు. ఎలాగున్నే వాళ్ళు ఈ ఋషిమునిలు అంటే, అక్కడ ఆ టైంలో ఆ సందర్భంలో ఉన్నటువంటి ఋషిమునిలాగా ఉన్నారు అంటే, మన వేదాలు వచ్చే ఆచరణ కర్మకాండ, వేదాల్ని 2 విభాగించారు. 2 విభాగాలు ఉంటాయి. కర్మకాండ,
జ్ఞానకాండ. కర్మకాండ అంటే అన్ని ఆచరణలు. అది కాయిక, వాచిక, మానసిక ఆచరణలు. కాయిక ఆచరణలు అంటే మనము చేసే పూజ, హోమాలు, యాగ, యజ్ఞాలు, ఇవన్నీ కాయిక కర్మాలు. వాచిక అంటే మనము పఠించే స్తోత్రాలు ఉండొచ్చు, నామజప ఉండొచ్చు, ఇవన్నీ వాచిక. అంటే వచన అంటే మాటలతో మనము చేసేది, గట్టిగా చెప్తాము. ఇప్పుడు విష్ణు సహస్రనామ పఠిస్తాము, గట్టిగా పఠిస్తాము, ఇది వాచిక కింద వస్తుంది. ఇంకా మూడవది మానసిక కర్మ. మనస్సులో చేసేది, ధ్యానం చేస్తాము, గట్టిగా చెప్పట్లేదు. ఇంకా మనస్సులో అంటే ఒక్కొక్కసారి చూడండి, మనము జపం చేస్తే ఓం నమ శివాయ గట్టిగా చెప్తాము. ఇంకొకటి వేరే ఎవ్వరికి వినపడట్లేదు, కానీ నాకు వినపడుతుంది. ఎందుకంటే అలాగే మన నాలిక ఇలాగిలాగా అవుతుంది, కానీ శబ్దాలు బయటికి రావట్లేదు. అలా చెప్తాం కదా మనము చాలాసారి. ఫాస్ట్గా చెప్పాలంటే అలాగే చెప్తాము. ఇంకా మనకు కూడా వినపడటం లేదు, అంటే మనస్సులోనే చేసేది నామజపం ఉండొచ్చు, లేదా ధ్యానం, ఏదైనా. ఇవి అన్నీ మానసిక కర్మాలు. అయితే కాయిక, వాచిక, మానసిక కర్మాలు 3 రకాలు ఉంటాయి. ఇవి అన్నీ కర్మకాండల్లో వస్తుంది. ఇంకా ఒకటి జ్ఞానకాండ. జ్ఞానకాండలో ఏముంటుంది? ఏవి ఆచరణలు, దేని గురించి ఉండదు. అందులో ఆత్మ, దాని గురించి మాత్రమే. రకరకాల ఉపనిషత్తులు ఉన్నాయి, వేరే వేరే దృష్టికోణం నుండి చెప్పేది సేమ్. అయితే ఈ ఋషిమునిలో కర్మకాండమే శ్రేష్టము, ఈ కర్మకాండమే మనము చెయ్యాలి అని అనుకొని యాగ యజ్ఞాన్ని చేయడానికి మొదలు పెడుతున్నారు. అప్పుడు శివుడు అనుకుంటాడు, ఓహో వీళ్ళకి ఒక జ్ఞానోపదేశ చెయ్యాలి, దానికి ఒక సందర్భాన్ని తీసుకురావాలి కదా. అయితే విష్ణు విశ్వమోహిని రూపంలో అక్కడ ప్రత్యక్షమవుతాడు. ఈ ఋషిమునులందరూ కూడా సుందరమైన మోహినిని చూసి తను వెనక వెళ్ళిపోతారు. అంత వదిలేసి ఇంకా మొదలు పెట్టలేదు, యజ్ఞ యాగ మొదలు పెట్టలేదు, అంత సిద్ధత తయారు చేశారు, ఇంకేం మొదలు పెట్టాలి. అప్పుడు ఈ మోహిని కనపడి అందరు ఋషిమునిలో తను వెనక వెళ్ళిపోతారు. తనేమో కొంచెం కొంచెం ముందుకు వెళ్తూ ఒక అడవి లోపల వెళ్ళిపోతుంది. అక్కడ కూడా తను వెనక వీళ్ళందరూ ఋషిమునిలు వెళ్తారు. ఈ ఋషిమునిల భార్యలు ఇక్కడ కూర్చునే ఉన్నారు. అప్పుడు మన పరమశివుడు ఒక యోగి రూపంలో, ఒక 20-25 ఇయర్స్ ఆ యోగి రూపంలో అక్కడ ప్రత్యక్షమవుతాడు. ఈ ఋషి భార్యలు ఏం చేస్తారు, ఓహో ఏదో బాగా ఆకర్షకంగా కనపడుతున్నాడే ఇతను అని ఆయన వెనుక వెళ్ళిపోతారు. ఈ ఋషిమునిలో అక్కడ వెళ్ళి తను మాయ అయిపోయింది అక్కడి నుండి మోహిని. అప్పుడు తెలుస్తుంది, ఓహో ఇది ఏదో మాయ అని వెనక పరిగెత్తుకొని వచ్చేస్తారు. అప్పుడు చూస్తే భార్యలు లేరు ఇక్కడ, అందరూ ఎక్కడో వెళ్ళిపోయారు. వాళ్ళని వెతుకొని వెళ్తే ఎవరో యోగి, ఆయన వెనక వీళ్ళందరూ ఋషిపత్నులు వెళ్తూ ఉన్నారు. అయితే ఈ ఋషిమునులందరూ ఆ యోగి ఎవరను తెలియక ఆయనతో యుద్ధం చేస్తారు. యుద్ధం ఎన్ని మంది ఉన్నారు, ఆయన ఏదో ఒక్క యోగి మాత్రమే, కానీ ఆయనే గెలుస్తాడు. అప్పుడు వీళ్ళకి తెలుస్తుంది, ఓహో ఇదేదో సామాన్య వ్యక్తి కాదు, ఇది పరమశివుడే అని క్షమాయాచన చేస్తారు. నమస్కారం చేసి క్షమించండి అని అంటారు. అప్పుడు శివుడు వీళ్ళకి చెప్తాడు, మీరు కర్మకాండ ఇదే చేస్తూ ఉంటారా అంటే ఇంకా ఏం చెయ్యాలి, మాకు ఉపదేశం ఇవ్వండి, బోధన ఇవ్వండి. మాకు మోక్ష అంటే ఎలా వస్తుంది, దీనివల్లనే కదా
అప్పుడు శివుడు కాదు అని ఒక ఉపదేశం ఇస్తాడు. ఇప్పుడు ఈ మురుగన్నార్ అనే రమణ మహర్షి గారి భక్తుడు ఇదే సందర్భాన్ని తమిళ్లో ఇక్కడ వరకు ఈ ఘట్ట వరకే వచ్చి లెవెల్ వరకు వచ్చి ఆ ఉపదేశ శివుడు ఏమిచ్చాడో ఆ సందర్భం వచ్చేసరికి అక్కడనే రమణి మహర్షి గారు కూడా కూర్చొని ఉన్నారు. అయితే కోరుకుంటారు, ఎందుకంటే అదే శివుడే కదా రమణ మహర్షి కూడా. అలాగే చెప్పేసి మీరు దీన్ని చెప్పరా, ఇక్కడి వరకు నేను రాసేసాను, ఈ ఉపదేశం ఏంటో ఉంది శివపురాణంలో ఉంది, కానీ మీరే శివుడు కదా, మీరు కొంచెం చెప్పండి అని అంటే ఒక చిన్న నవ్వి ఈ ఉపదేశ ఉండియార్ అని తమిళ్లో ఈ 30 శ్లోకాన్ని అక్కడికే ఎక్స్టెంపోర్ అంటాం కదా, ఏదో అక్కడిక్కడ చూసి ఉండు ఆలోచించి చెప్తానని కాదు, అక్కడనే డగడగడగాని వచ్చేసిందంట. దాన్ని మహర్షి గారే తరువాత తెలుగు, మలయాళ, సంస్కృత ఇవి 3 భాషల్లో కూడా ఆయన్నే అనువాదం చేసేసారు. అయితే మనకిప్పుడు తెలుగులో ఉండొచ్చు, సంస్కృతంలో ఉండొచ్చు, మలయాళం పేరు దానికి ఉపదేశ సారా. సారా అంటే ఎసెన్స్, ఉపదేశ సారా అది ఉపనిషత్తుల సారమే. దీన్ని మనకు అనుగ్రహించారు. చిన్న చిన్నవి మనము విష్ణు సహస్రనామ ఇవి అన్నీ పఠించినప్పుడు అనుష్టుప్ ఛందస్, ఆ ఒక మీటర్ అంటాము, ఛందస్ అంటాము, అంటే ఎన్ని అక్షరాలు ఉండాలి, ఎన్ని మాత్రాలు ఉండాలి అందులో, అవి అన్నీ ఒక పద్ధతి ఉన్నాయి. గ్రామర్ కదా, ఒక పద్ధతిగా మనము రాయాలి, ఎలాగెలాగో రాయకూడదు. అయితే దీన్ని సుప్రతిష్ఠ అనే ఛందస్సులో మహర్షి గారు రచన చేశారు. ఈ కర్మకాండ, జ్ఞానకాండ ఒక గ్రూప్ ఉన్నారు, వాళ్ళని పూర్వ మీమాంసకులు అంటాము. చాలామంది ఈ గ్రూప్లో వస్తారు. వాళ్ళకి ఎలా ఉంది అంటే భగవంతుడు లేడు, వేదాలు ఉన్నాయి, శాశ్వతంగా వేదాలు ఉంటాయి, ఈ ప్రపంచం కూడా ఇది సత్యమే, ఇది కూడా శాశ్వతంగా ఉంటుంది, ప్రపంచం కూడా శాశ్వతంగా ఉంటుంది, ఇది వాళ్ళు తత్వం. భగవంతుడు లేడు, వేదాలున్నాయి, అలాగే ప్రపంచం కూడా ఉంది. ఇంకా వాళ్ళు ఎలా వాదిస్తారు అంటే మనము చేసే కర్మాలు ఉన్నాయి కదా, ఆ కర్మాలే మనకు ఫలాన్ని ఇస్తాయి, ఈ కర్మ ఫలాన్నే మనకు ఇహ పర మోక్ష చతుర్విధ పురుషార్థ ధర్మ అర్థ కామ మోక్ష అన్ని చతుర్విధ పురుషార్థాల్ని ఈ కర్మకాండమే మనకు ఇస్తుంది. మనము చేసే కర్మాలు మనకు మోక్ష వరకు తీసుకువెళతాయి, ఇలా వాళ్ళు వాదిస్తారు. వీళ్ళకి పేరు పూర్వ మీమాంసకులు అని. ఈ కర్మకాండానికి పూర్వకాండ అని కూడా ఒక పేరుంది. కర్మ ఆచరణ మనం ఇప్పుడు ఋషిమునిల్లో చూశాము. అంటే హోమ, యాగ, యజ్ఞ ఇదే చేస్తూ 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 మనకు మోక్ష వస్తుంది అని వాళ్ళు అనుకున్నారు. అందుకే యజ్ఞ యాగాలు చేసి మోక్ష కావాలి అని ఉంది వాళ్ళకి. ఎవరికి లేదు. ఇప్పుడు అందరినీ చూస్తే మనకు లక్ష్యం ఏంటి? ఎవరినైనా అడగండి, ఒక లక్ష్యం కావాలి కదా జీవితంలో. సంతోషం కావాలి. ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు సంతోషం కావాలి? ఎల్లప్పుడూ శాశ్వత సంతోషం కావాలి, అపరిమితమైన సంతోషం కావాలి, పరిమితమైనది కాదు. ఒక 2 రోజులు సంతోషం చాలా, ఇంకా 10 రోజులు నాకు దుఃఖంగా ఉండాలి అని ఎవరైనా కోరుకుంటారా? అందరూ కోరుకునేది
నాకు పర్మనెంట్ హ్యాపీనెస్ కావాలి కదా. మనం ఆలోచించాలి, దేనికోసం ఈ పని చేస్తున్నాను, తరువాత దానివల్ల సంతోషం రావచ్చు అని ఉంది కదా మనకు. ఎందుకు పెళ్లి చేసుకుంటాము, ఎందుకు పిల్లలు కావాలి అనుకుంటాము, ఎందుకు జాబ్ కావాలి అనుకుంటాము, ఎందుకు ఎక్కువ శాలరీ కావాలి అనుకుంటాము, ఎక్కువ శాలరీ కావాలి తక్కువ పని చేయాలి అనుకుంటాము. ఎందుకు? సంతోషం, శాశ్వతమైన సంతోషం కావాలి అని అందరికీ ఉంది, కోరిక అందరికీ ఉంది, ఇదే ఉంటుంది. మోక్ష అంటే అదే, శాశ్వతమైన సంతోషానికి పేరు మోక్ష. ఏ భయము లేకపోతే సంతోషమే. మనకు సంతోషం ఏదో కొంచెంసేపు మాత్రమే, తరువాత అమ్మో భయం కదా. అన్ని విషయాలు మనకు భయమే. మోక్షమని ఉంటే, దొరికితే భయం లేదు, శాశ్వతమైన సంతోషం. అయితే పూర్వమీమాంసకులు కర్మకాండ మాత్రమే సరి అంటారు, వేదాల్ని ఒప్పుకుంటారు. కానీ ఆ జ్ఞానకాండ అయ్యా అందులో ఏమి లేదు, ఒక డ్రై సబ్జెక్ట్, అది ఏం ప్రయోజనం లేదు అది అని అంటారు. కానీ కర్మ ఆచరణ చెయ్యాలి. కొందరు ఎలాగుంటారు అంటే ఈ కర్మకాండాలనే పడి ఉంటారు. దాని నుండి ఒక బయటకి రావాలి లేదా రావచ్చు అని కూడా ఒక ఐడియా లేదు. ఇంకా కొందరు ఓహో జ్ఞానకాండ మాత్రమే మోక్షం ఇస్తుందంట, అయితే ఈ కర్మకాండ ఎందుకు మరి, జ్ఞానకాండ దాన్ని తెలుసుకుంటే చాలు కదా అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు ఒక చిన్న పిల్ల అనుకుందాము, ఒక 3 సంవత్సరమో 4 సంవత్సరమో, ఆ పిల్ల నాకు డాక్టరేట్ చేయాలి, పిహెచ్డి చేయాలి అని చెప్తే ఏమంటాము? ఏంట్రా నువ్వు ఫస్ట్ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ స్టాండర్డ్ అంతా ఫస్ట్ చెయ్యి, తర్వాత చూద్దాము. ఆ లెవెల్కి వచ్చిన తరువాత నీకు అప్పుడు అర్హత ఉందా లేదా చూసి తరువాత నువ్వు డాక్టరేట్ చేసుకో అని అనమా? సరేరా నీకు 4 సంవత్సరాలు అయింది కదా పిహెచ్డి చెయ్యి నువ్వు అని అంటామా? లేదే. ఎందుకు? ఏబిసిడి 1 2 3 4 మ్యాథమెటిక్స్ బేసిక్స్ ఇవన్నీ నేర్చుకోవడం ఎక్కడా పిహెచ్డీలో కాదు కదా. ఫస్ట్ సెకండ్ థర్డ్ కొంచెం కొంచెమే నేర్చుకొని మనము ముందుకు వెళ్తూ ఉంటాము. ఆ అర్హత వచ్చిన తరువాతనే మనకు పిహెచ్డి. అలాగే ఈ కర్మకాండ అవసరమే. కర్మకాండ ఏం చేస్తుంది? మన మనస్సుని ఆ జ్ఞానం తీసుకురావడానికి సిద్ధంగా పెడుతుంది. మనస్సు రెడీగా ఉండాలా? జ్ఞానమేం ఊరికే వస్తుందా? మనస్సు నిర్మలంగా ఉండాలి, ఫోకస్ చేసే, ఒక దృష్టి పెట్టే, ఒక కాన్సన్ట్రేషన్ చేసే ఆ కెపాసిటీ ఉండాలి, సామర్థ్యం ఉండాలి. ఊరికే జ్ఞాన పైనుండి కిందకు పడదు కదా. ఇంకా ఒక ఉదాహరణ ఇవ్వాలంటే, ఇప్పుడు ఒక తల్లి గర్భంలో ఉండి మనము తరువాత 9 నెలలు దాటిన తరువాతనే బయటకు వస్తాం. అప్పుడే జన్మం అవుతుంది. వద్దు తల్లి గర్భం ఏంటి చాలా కష్టం, వద్దు కదా, ఒక 2-3 మంత్స్ ఆవంగానే తీసి బయట పెడదామా? కుదురుతుందా? ఏదో 8 నెలల తర్వాత 7 నెలల తర్వాత అయితే ఇంక్యుబేటర్ అవి ఇవి అన్నీ పెట్టొచ్చు. 2-3 నెలల తర్వాత పోయినట్టే కదా. అంటే అక్కడ వరకు ఆ పెరగడానికి మనకు తల్లి గర్భం అవసరమే. అది వద్దు నాకు అని చెప్పలేము. అలాగే ఈ కర్మకాండ కూడా అందరికీ మనకు అవసరమే. కానీ ఎలాగుండాలి? 9 నెలలు అయిన తరువాత కూడా ఇక్కడే తల్లి గర్భంలోనే ఉంటామా? సంవత్సరాలు ఉంటామా?
9 నెలలు అయిన తర్వాత బయట రావాల్సిందే. అలాగే కర్మకాండ చేసి 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 ఒక్క స్థితికి వచ్చిన తరువాత ముందుకు వెళ్ళాలి. ఇంకా అక్కడే పడి ఉంటామా? అక్కడనే ఉంటే మోక్షం రాదు అంటారు. అయితే కర్మకాండ అందరూ కూడా ఆచరించాలి. తరువాత ఈ జ్ఞానకాండ దీంట్లో అడుగు పెట్టాలి. కొందరు కర్మకాండ వద్దే వద్దు అంటారు. కొందరు కర్మకాండం నుండి బయట రావడం వద్దు అంటారు. రెండు కూడా కరెక్ట్ కాదు. కర్మకాండం చేసి ఆచరణలు అన్నీ చేసి మనసు పరిశుద్ధంగా తయారవ్వాలి. కొంచెం కూడా కల్మషం ఉండకూడదు. అందులో కల్మషం ఉంటే మోక్ష దొరకదు. అయితే ఇక్కడ మొదటి శ్లోకంలో రమణ మహర్షి గారు ఏం చెప్తున్నారు? కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం. కర్తుః ఆజ్ఞయా ప్రాప్యతే ఫలం. పూర్వమీమాంసకులు ఏం చెప్పారు? మనము చేసిన కర్మాలే మనకు ఫలాన్ని ఇస్తాయి. ఇది వాళ్ళు వాదించడం. అది సరికాదు అని ఇక్కడ రమణ మహర్షి గారు చెప్తున్నారు. కర్తుః ఆజ్ఞయా ప్రాప్యతే ఫలం. ఇక్కడ కర్తు అంటే భగవంతుడు. భగవంతుడి ఒక సంకల్పమో ఆజ్ఞ, ఆర్డర్, దాని ప్రకారమే ప్రాప్యతే ఫలం. నీకు మనకు ఫలం దాని వల్ల వస్తాయి. దేనివల్ల? భగవంతుడి ఆజ్ఞ వల్ల, భగవంతుడి సంకల్పం వల్ల మనకు వస్తాయి. కర్మ కిం పరం. కర్మమేమి శ్రేష్టమా? కర్మత జడం. జడమైనది కర్మ అనేది. కర్మ అంటే మనము చేసి ఏదైనా పని, కార్య అందాం, అది జడమే. అది ఇప్పుడు దానికి ఉదాహరణతో నేను చెప్తాను. ఒకరోజు నేను రోడ్డు మీద నడుస్తూ ఉన్నాను. మనకందరికి ఒక అలవాటు ఉంది. ఇప్పుడు ఊరికే ఎందుకు టైం వేస్ట్ చేయాలి, ఎవరికో ఫోన్ చేయాలి, ఫోన్లో మాట్లాడుతూ కదా మనం వాకింగ్ చేసేది, నడిచేది అంతా. రోడ్డు మీద అయినా ఎక్కడైనా బైకు నడిపిస్తూ కూడా ఇలాగెలా పెట్టుకొని కూడా ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. అలాగే నేను కూడా ఫోన్లో మాట్లాడుతూ రోడ్లో వెళ్తూ ఉంటే సడన్గా వెనక నుండి ఎవరో నన్ను తోసేశారు. కింద పడ్డాను. కాళ్ళు చేయికంతా దెబ్బ తగిలింది. ఇంకా వెనక తిరిగి ఆ ఎవరు తోశారో నన్ను అది ఆ వ్యక్తి ఎవరు కొంచెం తిట్టుదామని వెనక తిరిగితే ఇంకొక వ్యక్తి వచ్చి, అమ్మా చాలా అదృష్టం చేశారండి మీరు. కోపం వచ్చింది నాకు. కింద తోసేసి తర్వాత నాకు లక్క అంటారా అని, అదేంటి ఎలాగంటున్నారని చెప్పడానికి నోరు ఓపెన్ చేశాను. అప్పుడు ఆ వ్యక్తి అన్నారు, చూడమ్మా ఒక ట్రక్ వెళ్తూ ఉండింది, నువ్వేమో బాగా మాట్లాడుతూ తిరుగుతున్నావు. ఆ వ్యక్తి ఆయన నిన్ను తోసేశారు కాబట్టి నువ్వు బతికి ఉన్నావు. లేకపోతే చాప్టర్ క్లోజ్ అయ్యేది నీది. ఓహో అవునా, ఫోన్లో మాట్లాడుతూ నాకు వెనక నుండి ట్రక్ వస్తుంది అని నాకు అస్సలు వినపడలేదు, తెలియలేదు. ఇప్పుడు ఆయన నన్ను తోశాడు. అది ఒక పని లేదా కర్మ అని చెప్దాము. అది ఇప్పుడు పాపకర్మమో పుణ్యకర్మమో? నన్ను తోసేసి నేను కింద పడ్డాను, నాకు దెబ్బ తగిలింది, పాపమే కదా. కానీ ఏ ఉద్దేశంతో చేశాడు? నన్ను బతికించాలి అనే ఉద్దేశంతో ఆయన నన్ను తోశాడు.
అయితే పుణ్యమే కదా. మనకు డౌట్ వస్తుంది ఇప్పుడు, పుణ్యకార్యమా పాపకార్యమా? ఇది నిర్ధారం ఎవరు చేయాలి? ఆయన ఉద్దేశం ఏంటో ఎవరికి తెలుసు? ఇప్పుడు ఇలాగే చాలా పరిస్థితులు మనకు వస్తాయి. ఇప్పుడు లాయర్స్ ఉంటారు, కోర్టులో జడ్జి ఉంటారు, ఎన్నో బుక్స్, లా బుక్స్ చాలా ఉంటాయి. అందరు లాయర్స్ ఆఫీసులో కూడా ఉంటాయి, అలాగే కోర్టులో కూడా చాలా బుక్స్ ఉంటాయి. కొన్నిసారి వాళ్ళకి రెఫర్ చేయాల్సి వస్తుంది. నియమాలన్నీ బుక్స్లో ఉన్నాయి. తప్పు చేసిన ఎవరో, కర్మ చేసి ఏదో పని చేశారో అది తప్పో సరియో అని ఎవరు చెప్పగలుగుతారు? దానికి ఒక న్యాయాధీశులు కావాలి, అక్కడ ఒక జడ్జి కావాలి. ఓ బుక్స్లో నియమాలు ఉన్నాయి కదా అని కర్మ అదే ఫలం ఇస్తుందా మనకు? కర్మ అనేది తత్ జడం. కర్మ కిం పరం, అదేం శ్రేష్టమా? కర్మ అనేది శ్రేష్టమా? జడమైనది అది. కర్మానికి ఏమి తెలుసు ఉద్దేశం ఏంటో అని ఆలోచించాలి మనము. ఏ పని చేస్తే కూడా మనకు దానికి ఒక ఫలం ఉంది, ఒక వాసన మన మనస్సులో సృష్టి అవుతుంది. చేసే ప్రతి ఒక్క పనికి, మాట్లాడే ప్రతి ఒక్క పదానికి, మనస్సులో వచ్చే ప్రతి ఒక్క ఆలోచనకి ఒక వాసన ఇక్కడ సృష్టి అవుతుంది. ఎన్ని వాసనాలు మనము సృష్టి చేస్తున్నాము చూడండి రోజుకి. పెద్ద బ్యాగ్ ఏంటి, ఒక పెద్ద మాల్, దాన్ని పట్టుకొని మనము తిరుగుతూ ఉంటాం. ఇక్కడ మాత్రమే కాదు, చనిపోయిన తరువాత కూడా అదే బ్యాగు మనతో వస్తుంది. అయితే ఇది పుణ్యమో పాపమో అని నిర్ధారం చేయడానికి ఒక ఉన్నతమైన ఒక తత్వ కావాలి, ఒక చైతన్య కావాలి. ఆ చైతన్యానికి పేరు భగవంతుడు. చేసిన కర్మాలే మనకు ఫలాన్ని ఇవ్వట్లేదు, ఫలమిచ్చేది భగవంతుడు. అందులో మన ఏ ఉద్దేశంతో ఈ పని చేశామో అవి అన్నీ భగవంతుడికి తెలుసు. మనం కూడా ఇప్పుడు బయట నుండి ఏదో పెద్ద డ్రామా చేసి, లేదండి మీరంటే చాలా ఇష్టం అండి అందుకు ఇలా చేశాను అని చెప్పొచ్చు. కానీ నిజం ఉద్దేశం మనకు మాత్రమే తెలుసు. లోపల ఎందుకు చేశాము, కొంచెం అసూయ ఉండింది అందుకే ఇలా చేశాను మనసులో. బయట మాత్రం ఆహా ఎంత ప్రేమమో, అంత డ్రామా చేస్తాం మనం, నాటకాలే. కానీ ఆ ఒక్క ఉన్నతమైన ఒక చైతన్యం ఉంది, దానికి అన్నీ తెలుసు. మనం ఎంత డ్రామా నాటకం ఆడితే కూడా ఆహా నిజంగా ఏంటో అది ఆ భగవంతుడికి తెలుసు. అయితే ఇక్కడ మొదటి శ్లోకంలో కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం, ఫలం ఎలా ప్రాప్తి అవుతుంది? ఆయన ఆజ్ఞ ప్రకారమే. కర్మ కిం పరం, ఆ పూర్వ మీమాంసకులు చెప్తారు, కర్మాలే మనకు ఫలాన్ని ఇస్తాయి, కర్మాలే, మనం చేసే కర్మాలే మనకు చతుర్విధ పురుషార్థాన్ని ఇస్తున్నాయి అని వాళ్ళు వాదిస్తే అది తప్పు అని ఇక్కడ రమణ మహర్షి గారు చెప్పి, కర్మ ఎలా మనకు ఫలాన్ని ఇస్తాయి? కర్మ అనేది జడం. కర్మానికి ఏమి తెలుసు? ఏమి తెలీదు, అది ఒక జడ. కర్మ కిం పరం, కర్మ చేతిది ఏం శ్రేష్టమా? జడమైనది అది. మనకేమో హార్డ్ వర్క్ చేయాలి అని అనుకుంటాం. పిల్లలతో బాగా వర్క్ చేయరా అని అంటాం. మనము 24 గంటలు పని 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 పని, తీరుతుందా పని? పిల్లల్ని చూసుకున్నాము, ఇంకా మనమరాలు మనవడు వాళ్ళని చూసుకోవాలి, ఆ తర్వాత వాళ్ళు పిల్లలు పుట్టుతారు, వాళ్ళని చూసుకోవాలి. మనకెంత ఏజ్ అయినా కూడా నేను చెయ్యగలుగుతాను, నాకు ఆరోగ్యం బాగుంది, నేను చేస్తాను అని
పని 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 పని, ఎన్ని పనులు చేస్తాము. అందుకే రెండో శ్లోకంలో కృతిమహోదధౌ పతన కారణం ఫలమశాశ్వతం గతి నిరోధకం. కృతిమహోదధౌ, మహోదధి అంటే పెద్ద సాగర, సముద్రం. ఏమది? కృతి. కృతి అంటే చేసే కర్మాలు. మనము చేసే కర్మాలు ఒక పెద్ద సాగరం, సముద్రం అలాగే ఉంది. పతన కారణం, మన పతనానికి ఇది కారణమైపోతుంది. కింద పడతాము. అధ్యాత్మ మార్గంలో మనమేమనుకుంటాము, ఓ కర్మ చేసి 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 ముందుకు వెళ్తాను అంటే ఒక్క హెచ్చరిక అంటున్నారు. పతనానికి, అధోగతికి వెళ్ళిపోతావు. గతి నిరోధకం ఫలమశాశ్వతం గతి నిరోధకం. మనం ఒక ఈక్వేషన్ రాసుకున్నాం కదా, హార్డ్ వర్క్ అంటే సక్సెస్, హార్డ్ వర్క్ ఈక్వల్స్ చాలా డబ్బు, చాలా డబ్బు ఉంటే చాలా సంతోషం. అయితే హార్డ్ వర్క్ ఈక్వల్స్ సంతోషం, ఎక్కువ పని చేస్తే సంతోషం. ఇది ఒక ఈక్వేషన్ రాసి పెట్టుకున్నాం. లేదా మనసులో అలా ఉంది, బాగా పని చేయాలి, అవునా కదా? లేకపోతే చూడండి, ఎక్కడ వెళ్తే ట్రాఫిక్ జాములు. అబ్బా, బెంగళూరులో ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళాలంటే ఒక్కొక్కసారి 2 గంటలు కూడా పడతాయి. ఎక్కడ వెళ్తున్నారు వీళ్ళందరూ? ఎన్ని వాహనాలు! ఓహో, ఎక్కడ వెళ్తున్నారు? పని. దేనికి? ఆ పని చేస్తే వాళ్ళకి సంతోషం వస్తుంది అని కదా వెళ్ళేది అందరూ కూడా. పని చేసేది దేనికి? సంతోషం కదా. అయితే కృతి మహోదధౌ, పెద్ద సాగరం అంటే ఒక్క కోరిక. పని కర్మ ఎందుకు చేస్తాము? కోరిక ఉంది, దానికోసం మనము, దాన్ని తీర్చుకోవడానికి కోసం మనము పని చేస్తాము. ఒక్క ఇల్లు కట్టాలి అని ఒక చిన్న కోరిక పుట్టింది. ఇప్పుడు ఆ చిన్న కోరిక తీర్చుకోవాలి నేను అంటే ఎన్ని పనులు చేయాలి నేను? డబ్బు ఉండాలి, ఆ డబ్బు కావాలి అంటే అంత సంపాదించాలి. లేదా బ్యాంకు లోనో ఏదో తీసుకోవాలి, దానికి ఎన్నో ప్రొసీజర్స్ ఉన్నాయి. సరే, లోన్ తీసుకున్నాను, ఇంకా బిల్డర్ అంటారు ఇంకా 4 సంవత్సరాల లోపల మీకు ఇల్లు రెడీ అవుతుంది. రెడీ అవుతుందా? ఒక 10 సంవత్సరాలు, ఓహో ఇంకా రెడీ కాలేదండి అంటాము ఒక్కొక్కసారి. ఆ తర్వాత లోన్ తీసుకున్నాము, దాన్ని ఇవ్వద్దు, దానికి ఎంత కష్టం మనకు. ఎన్ని కష్టాలైనా పర్లేదు, ఒక్క చిన్న కోరిక, ఒకటి వెనక ఒకటి, ఒకటి వెనక ఒకటి, ఒక చక్ర వ్యూహంలో పడుతున్నాము. ఇదే కృతి మహోదధౌ, పెద్ద సాగరం ఇది. తీరింది అయింది అని అనిపిస్తుందా? అది ఆడవాళ్ళకైతే పొద్దునుంచి రాత్రి వరకు ఆ పని ఈ పని చేసి అమ్మ అంటే మళ్ళీ రేపటికి ఏంటి, పొద్దున బ్రేక్ఫాస్ట్కి దాన్ని రెడీ పెట్టుకోవాలి, నానబెట్టాలి, అవునా? అందుకే మహాసాగరం ఇది. కర్మ అనేది మహాసాగరం. ఇంకా ఈ కర్మాలను చేస్తూ 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 మనకు తెలుసు మోక్ష ఎలాగొస్తుంది. నేను ఎవరు అని తెలుసుకుంటే అప్పుడు మోక్ష వస్తుంది. అలాంటి విచారం గురించి కొంచెమైనా తెలుసుకోవడానికి మనకు టైము లేదు. పని, ఎన్ని పనులు, టైం లేదు, ఫ్రీ టైం దొరకట్లేదు. ఫ్రీ టైం దొరికితే మనకు వాట్సాప్లో వచ్చే వీడియో చూడాలి, యూట్యూబ్ చూడాలి, అవునా కదా? ఎన్నో పనులున్నాయి, దానితో ఇవి కూడా కావాలి. మళ్ళీ నేను ఎవరు అని విచారించడానికి మనకెక్కడ టైం ఉందండి?
ఈ సాగరం, ఈ కర్మ అనే సాగరంలో మనము పడిపోతున్నాం. అందుకే పతన కారణం ఇది అధోగతియే కదా, ముందుకు వెళ్ళట్లేదు. ఫలం అశాశ్వతం, గతి నిరోధకం. గతి అంటే ఇక్కడ మనము ముందుకు వెళ్ళే ఒక స్పీడ్, దాన్ని స్టాప్ చేస్తుందంట ఇది. ఈ కర్మాలు చేసే వల్ల మనకు దోషాలు ఏమేమి ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. మొదటి దోష, కర్మాలకి ఒక మితి ఉంది, పరిమితి ఉంది. అంటే దేశ పరిమితి. దేశ అంటే స్థలం. ఇప్పుడు మనము ఈ పని ఒక్క ఊర్లో కూర్చొని చేసుకుంటాము అంటే ఇంకొక ఊర్లో అదే పని మనము చేయలేము, ఉండలేము. మనము సర్వవ్యాపి కాదు కదా మనము. అయితే అక్కడ మాత్రమే ఆ కర్మ ఆ స్థలానికి మాత్రమే పరిమితమైనది. అలాగే సమయం, ఈ సమయంలో ఇక్కడ ఇది చెయ్యగలుగుతాము. అన్ని సమయంలో అదే చెయ్యగలుగుతామా? దేశ కాల. ఇంకా సామర్థ్యం, టాలెంట్. ఇప్పుడు ఒక్క వంట, ఒక స్వీట్ చేస్తాము అనుకోండి, మైసూర్ పాక్ చేస్తాను. నా సామర్థ్యం అందులో చేసేదానికి నాకెంత నాలెడ్జ్ ఉందో, నాలెడ్జ్ ఉంటే చాలా, అందులో ఒక గ్రిప్ ఉండాలి కదా. నా లాంటి వాళ్ళకి మైసూర్ పాక్ చేస్తే అస్సలు రాదు. అది మైసూర్ పాక్ అలాగే ఉండదు. ఇంకా ఒకరు చేస్తే ఎంత బాగా వచ్చింది, అదే నేను చేస్తే తినలేం. ఎందుకు? నా సామర్థ్యం అంతే. అంటే ఆ కెపాసిటీ అది కూడా లిమిటెడ్ కదా. దేశ అనేది లిమిటెడ్, కాల అనేది లిమిటెడ్, సామర్థ్య టాలెంట్ అనేది లిమిటెడ్, ఇంటెలిజెన్స్ అనేది లిమిటెడ్, బుద్ధి అనేది లిమిటెడ్. మనస్సు, ఈరోజు మైసూర్పాకు చేసినప్పుడు మనసు ఎక్కడో ఉండింది, ఎన్నో కష్టాలు, దాని మీద మనసు ఉంటే మైసూర్పాకు ఎలా మంచిగా వస్తుంది? ఇవి అన్నీ లిమిటెడ్ కదా. ఇవి అన్నీ లిమిటెడ్ అయ్యేసరికి సంతోషం అది కూడా లిమిటెడే. అన్లిమిటెడ్ సంతోషం ఎలాగొస్తుంది మనకు? ఇవి అన్నీ లిమిటెడ్గా ఉండినప్పుడు అన్లిమిటెడ్ అపరిమితమైన సంతోషం కావాలని కదా చేస్తున్నాము. అది ఎలాగొస్తుంది? ఇది కర్మాలు చేసే వల్ల వచ్చే ఒక మొదటి దోషం, లేదా కర్మాల్లో ఉన్నటువంటి దోష అని చెప్పొచ్చు. రెండోది, దానికి ఒక ఫలితాంశం ఉంటుంది. ఇప్పుడు ఏదో పరీక్షకి రెడీ అయ్యాము, రేపు పరీక్ష రాశాను, ఫలితాంశం ఇలాగే ఉంటుంది, రిజల్ట్ ఇలాగే వస్తుంది అని చెప్పగలుగుతామా? ఎందుకంటే ఏ ఫలితాంశమైనా అది నిశ్చితమైనది కాదు, అనిశ్చితమైనది. ఇలాగ రావచ్చు, అలాగూ రావచ్చు. అయితే నిశ్చితమైనది కాదు. నేను ఇలా కావాలి అని కోరుకున్నానో అలాగే ఫలితాంశం వస్తే చాలా సంతోషం. రాలేదో ఎంతో దుఃఖం. అయ్యో రావాల్సింది. ఎక్కడ ఉంది సంతోషం ఇప్పుడు? లేదా వచ్చింది, నాకు మంచి ర్యాంక్ వచ్చింది, మంచి కాలేజీలు, నాకు ఏ కాలేజీలు కావాలి అనుకున్నానో అదే కాలేజీలు, నాకు ఏ బ్రాంచ్ కావాలని ఉండిందో అదే బ్రాంచ్ దొరికింది నాకు. ఒక 5 years కోర్స్ అనుకోండి, జాయిన్ అయ్యాను. ఇంకా 3 సంవత్సరాలు అయ్యేసరికి ఇది నా వల్ల కాదు, అమ్మో నేను తట్టుకోలేను, ఆత్మహత్య చేసేసుకుంటాను. అప్పుడు ఈ సీటు దొరికినప్పుడు ఎంత సంతోషమో అంతే దుఃఖం, దానికి ఎక్కువ దుఃఖం. ఇప్పుడు ఆత్మహత్య చేసిన వ్యక్తి అక్కడ ఉండడు, కానీ వేరే వాళ్ళు ఉంటారు కదా, అమ్మ నాన్న, వేరే రిలేటివ్స్ ఎవరో ఎంత సంతోషం పడ్డారు సీటు దొరికినప్పుడు. అదే శాశ్వతంగా ఉండిపోయిందా ఆ సంతోషం? ఫలం అశాశ్వతం, శాశ్వతమే కాదు. ఇలాంటి ఫలాలు మనకు శాశ్వతమే కాదు. ఇది
రెండోది అంటే ఫలితాంశ, దానికి వచ్చే వాసన వేరేగా ఉంటుంది. ఇది దాని నుంచి వచ్చే ఒక ఫలితాంశం ఎలాగుంటుంది, రిజల్ట్ ఎలాగుంటుంది, అనిశ్చితమైనది, మనము చెప్పలేము. ఇంకా మూడోది రాగ ద్వేష. పని చేస్తూ 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 ఈ పని అంటే చాలా ఇష్టం నాకు, నేను మళ్ళీ మళ్ళీ చేస్తాను. మళ్ళీ ఆ సముద్రంలో పడ్డామా? ఒక స్వీట్ తిన్నా, ఐస్ క్రీమ్ అనుకోండి, ఒక్క పర్టికులర్ కొత్తగా వచ్చింది ఫ్లేవర్, తిన్నాను, ఆహా ఎంత బాగుంది. ఇప్పుడు ఏమనిపిస్తుంది? వచ్చే వారం, వచ్చే వీకెండ్, ప్రతి వీకెండ్ బయటకు వెళ్తాం కదా తినడానికి, అక్కడ వెళ్ళి ఇప్పుడు మళ్ళీ అది తినాలి. ఏమవుతుంది? బంధన, రాగ, ఇది కావాలి ఇది కావాలి అని అక్కడ ఆ బంధనంలో పడిపోతాం. అలాగే ద్వేషం, ఈ పని, అమ్మో ఈ పని వద్దు, నాకు కొంచెం కూడా ఇష్టం లేదు ఈ పని, రేపు మళ్ళీ అదే పని వస్తుంది, అప్పుడు ఎంత కోపం, తిట్టుకొని చేస్తాను, పని చేస్తాను, మూడవ రోజు అదే పని వస్తే చెయ్యను. సరే, ఇలాంటి పని అయితే పర్లేదు. కొన్ని పనిలో మన కర్తవ్యాలు, పెద్దవాళ్ళని చూసుకోవడం, అమ్మ నాన్న చూసుకోవడం, లేదా అత్తగారిని మావగారిని చూసుకోవడం, ఇది మన కర్తవ్యం. అత్తగారు ఎప్పుడు తింటూ ఉంటారు, అది కావాలి ఇది కావాలని చెప్తారు, ఎందుకు వృద్ధాశ్రమంలో తోసేద్దాం, ఎందుకు ఇది? ఆ ద్వేషం, ఆ పని వద్దు నాకు, ఇది బంధనమే కదా. రాగ అనేది బంధనమే, ద్వేష అనేది కూడా బంధనమే. ఒక్క వ్యక్తి మీద రాగ, ఒక్క వ్యక్తి మీద ద్వేష, ఒక్క వస్తు మీద రాగ, ఒక్క వస్తు మీద ద్వేష, ఒక్క పరిస్థితి దాని మీద రాగ, ఇంకొక పరిస్థితి మీద ద్వేష, ఇవి అన్నీ మనకు బంధనాలే. ఎక్కడ ఉంది సంతోషం? దేన్ని వెనక తిరుగుతున్నాము? ఉద్దేశం సంతోషంగా ఉండాలి. ఓహో, పిల్లలకు పెళ్లి చేస్తే సంతోషం, సరే పెళ్లి చేసేసాం, చేసిన తరువాత 1 సంవత్సరం లోపల డైవర్స్ కావాలి. ఇప్పుడు వాళ్ళు విడిపోతే ఎంత మంచిది, డైవర్స్ అయితేనే మంచిది. అయితే పెళ్ళి అయినప్పుడు ఉండిన సంతోషం ఇప్పుడు ఉందా? ఎంత సంతోషం అప్పుడు ఉండిందో ఇప్పుడు అంతే దుఃఖం. ఫలం అశాశ్వతం, ఇది శాశ్వతమైన ఫలము కాదు, గతి నిరోధకం. ఇప్పుడు దుఃఖాల్లో పడ్డామా? ఒక స్తోత్ర పఠన చేయడానికి మనసు రావట్లేదు, ఇంకా ధ్యానం వదిలేసేయండి. గతి నిరోధకం. ముందు ముందు అధ్యాత్మ పథంలో ముందుకు వెళ్తూ ఉన్నాము, కానీ ఇప్పుడు సడన్ బ్రేక్. దేనివల్ల? రాగ ద్వేష. ఇది ఒక దోషం. ఇంకా 4వది, నేనే చేశానండి ఈ పని. ఏదో పని మంచిగా జరిగింది అనుకోండి, ఎవరు చేశారండి అంటే అమ్మ ఎంత గొప్పగా, నేనే అండి. ఇంకా ఎవరో ఒక 2-3 చిన్న చిన్న సహాయం చేశారనుకోండి, కానీ ప్రధానంగా నేనే చేశాను. అది మంచిగా రాలేదు అనుకోండి, నేనే ప్రధానంగా చేసి ఉంటే కూడా పెద్దగా చెప్పుకోను, ఏదో నేను కొంచెం చేశానండి కదా. ఎందుకు? నేను, అందరూ నా గురించి చెప్పాలి, నా పేరు ప్రసిద్ధం అవ్వాలి. నేను అంటే ఈ దేహం, నేను అంటే ఈ మనసు, నేను అంటే ఈ బుద్ధి, BMI, బాడీ మైండ్ ఇంటెలిజెన్స్ కాంప్లెక్స్, ఇది వస్తుంది. ఇది ఇంకా స్ట్రాంగ్గా ఉండిపోతుంది, నేను అంటే దేహము అని. ఎందుకు? కర్మ ఎవరు చేసేది? ఇంట్లో పని ఎంత ఫైటింగ్ అవుతుంది భార్య భర్తకి కదా, నేనే అన్ని చేయాలా? మీరు చేయరా?
అవునా కదా? నేను 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 అని వస్తుంది. ఎందుకు? పని. ఈ కార్యం నేను చేశాను, ఈ కర్మ నేను చేశాను. అయితే నేనే దేహం అనేది ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది. దేహం ఉండొచ్చు, మనసు ఉండొచ్చు, అది ఇంటెలిజెన్స్, బుద్ధి ఉండొచ్చు, ఏదైనా. ఒక గులామ, స్లేవ్ అంటాం కదా, అలాగ అయిపోతాము. ఏదో మంచిది వెనక వెళ్తాం, ఏదైనా ఎలాగైనా నాకు పర్లేదు, అది ఆ పని దొరకాలి, లేదా అది నాకు దొరకాలి. అయితే ఇది ఇంకొక దోషం. మళ్ళీ ఇంకొక దోషం ఉంది. ఇవి అన్నీ వాసనాల్ని మోసుకున్నామా, మన ఈ దేహాన్ని త్యాగం చేయాలి, త్యజించి వెళ్ళాలి. కానీ ఆ వాసనాల్ని మోసుకొనే వెళ్తాం. అది పుణ్య ఫలం ఉండొచ్చు, పాప ఫలం ఉండొచ్చు, ఏదైనా ఫలం ఉంది అంటే, ఒక్క ఫలం ఉంటే మళ్ళీ పుట్టాల్సిందే. ఇది బంధనమే కదా. పుట్టడం అంటే అంత ఈజీయా? అయ్యా, పుట్టిన తర్వాత సులభమా? అమ్మో, గర్భంలో ఉండినప్పుడే చాలా కష్టం అంటారు. ఏమో మనకు గుర్తుకు రావట్లేదు అది ఇలా ఉన్నాము అక్కడ అని, కానీ కష్టం అంటారు. పుట్టిన తర్వాత ఎవరో చూసుకోవాలి, ఎవరో ఆహారం ఇవ్వాలి మనకు. నడవటం ఎంత కష్టమో. ఆ ఎల్కేజీ యూకేజీ, అమ్మో ఇప్పుడు చూస్తే ఎన్ని హోంవర్క్లు ఇస్తారు, అమ్మమ్మమ్మ. తర్వాత కాలేజు, స్కూలు, కాలేజు. ఆ తర్వాత ఉద్యోగం దొరకాలి, మంచి ఉద్యోగం దొరకాలి, మంచి శాలరీ దొరకాలి, పెళ్ళి అవ్వాలి, పిల్లలు పుట్టాలి, ఆరోగ్యం బాగుండాలి. బాగుంటే పర్లేదు, బాగుండకపోతే ఎంత కష్టం కదా. సరే, బాగుంది, ఆరోగ్యం బాగుంది, ఎన్ని సంవత్సరాల వరకు? కొన్ని సంవత్సరాల వరకు. ఆ తర్వాత దేహ క్షీణమైపోతుంది, మనసు బుద్ధి అన్ని క్షీణమైపోతుంది, మళ్ళీ కష్టాలే, జరా, వ్యాధి కదా. ఇవి అన్ని కష్టాలే, దుఃఖాలే. అందుకే దుఃఖ సంసార సాగర. దాని గురించి ఇక్కడ చెప్తున్నారు. కృతిమహోదదౌ పతన కారణం ఫలం అశాశ్వతం గతి నిరోధకం. ఇందులో పడి ఉంటే నేను ఎవరు అని విచారం చేయడానికి మనకు టైం ఉందా? లేదు కదా. అయితే మనము కూడా ఏమనుకుంటాము? లేదు లేదు, నేను పూర్వమీమాంసకులు అలా కాదు అని అనుకుంటాను. నాకు తెలుసు భగవంతుడు ఉన్నాడు అని తెలుసు. కానీ మన ఆచరణలో ఆ జ్ఞానం ఉందా? ఏదో నేనే చేసినట్టే, మనమే చేసినట్టే మన ఆచరణ లేదు, బిహేవియర్ లేదు. గమనించాలి దీన్ని. ప్రతి ఒక్క మనము చేసే కృతి ఒక కర్మాన్ని గమనించి చెయ్యాలి. ఏం చేస్తున్నాను నేను? అయితే చేయకూడదా? పని చేయకూడదా? ఏమంటున్నారు? కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం అని అడుగుతున్నారు. ఏం కర్మం శ్రేష్టమా అని రమణ మహర్షి గారు అడిగితే, అయితే కర్మం చేయకూడదా అని పెద్ద సంశయం మనకు వస్తుంది. ఇదేమంటున్నారు? నేను చేయకపోతే ఇంకా పని ఎవరు చేస్తారు? చాలామందికి ఇది ఒక్కటి ఉంది. నా కుటుంబానికి నేనే పెద్ద స్తంభం అండి, నేను లేకపోతే అంతే. అయితే మనము చనిపోతే మన కుటుంబస్తులు వాళ్ళు ఉండరా? జీవించరా వాళ్ళు? నేనే పెద్ద పిల్లర్, నేను లేకపోతే ఎవరు ఏమి చేయలేరు. అలాగే ఉండిపోతాం. అయితే ఎంత ప్రేమ ఉంటే కూడా వెళ్ళాల్సిందే కదా, దీన్ని వదిలి వెళ్ళాల్సిందే కదా. ఇవన్నీ మనము కొంచెం దానికి అందులో దృష్టి వేయాలి.
వాళ్ళు దేవుడు లేరు అని చెప్తున్నారు. మనమేమో కొంచెం పైన ఉన్నాము అని అనొచ్చు. వాళ్ళేమో వాళ్లే పైన ఉన్నారు అనుకుంటారు. దేవుడు ఉన్నాడు, అది కూడా చెప్తాము. దేవుడు అన్నీ చూస్తాడండి, అది కూడా పెద్ద ఫిలాసఫీ మనం మాట్లాడతాము. చేసేది వేరే వాళ్ళు ఎవరైనా ఏమైనా తప్పు చేస్తే, ఆహా చూడటానికి అక్కడ దేవుడు ఉన్నాడండి, ఆయన చూసుకుంటాడు అని అంటాం. అదే మనము తప్పు చేయట్లేదు. తప్పు చేస్తే తప్పు అని చెప్తామా? ఎందుకు? బిఎంఐ, నేనే ఈ దేహ, నేనే మనస్సు, అక్కడ ఒక అహంకారం, నాకే అన్నీ తెలుసు. అయ్యో మీరు ఈ పూజ కూడా చేయరండి, ఇది కూడా ఉంటుంది మనకు. విష్ణు సహస్రనామం మీకు రాదా? నేనైతే రోజు 3 సారి చదువుతాను. 3 భగవద్గీత చాప్టర్లు చదువుతాను. చాలా మంచిదే. అక్కడ నేను 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 అని వస్తుంది కదా, దీని గురించి ఆలోచించాలి. కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం. ఆయన సంకల్పం వల్ల, ఆయన ఆజ్ఞ వల్ల మనము చేసే కర్మానికి ఫలం వస్తుంది. చేసే కార్యం సరియో తప్పో ఆయన నిర్ధారం చేస్తాడు. ఒక్కొక్కసారి ఇదే సరి అని అనుకొని తప్పు కూడా చేసి ఉండొచ్చు మనం. కానీ కొన్నిసారి తప్పు అని తెలుసు అయితే కూడా చేస్తాం. అయితే ఇది పుణ్యమో ఇది పాపమో అవి అన్ని నిర్ధారం చేయడం కర్మం కాదు. కర్మ అనేది ఒక జడమైనది. అందుకే అడుగుతున్నారు, కర్మ కిం పరం, కర్మమే శ్రేష్టమని అంటున్నారా? కాదు, జడమైనది అది. చేసే ప్రతి ఒక్క కర్మానికి ఆయన సంకల్పం వల్ల ఫలం వస్తుంది. ఆయన ఫలం ఇచ్చేది మనకు. కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం. అర్థమవుతుంది అనుకుంటున్నాను. మొదటి శ్లోకంలో ఒక తప్పు కల్పన ఉంటుంది అందరికీ. చేసే కర్మాలే ఫలాన్ని ఇస్తాయి. ఇది ఒక తప్పు కల్పన. ఈ కల్పన సరికాదు, అది తప్పు అని రమణ మహర్షి గారు మొదటి శ్లోకంలో కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం. అలాగైతే ఆయన ఇస్తాడు అంటే కర్మ కిం పరం, కర్మ ఎలా శ్రేష్టమవుతుంది? కర్మ తత్ జడం. అలాంటి కర్మ అనేది జడమైనది. అది కాయిక ఉండొచ్చు, వాచిక ఉండొచ్చు, మానసిక ఉండొచ్చు. అన్ని కర్మాలు జడ. అందుకే అది శ్రేష్టమని చెప్పలేము. ఇది స్పెషల్గా పూర్వమీమాంసకులకి చెప్పేది. లేదా ఎవరికి? చాలామంది అంటారు కదా, నేను వర్క్ ఈజ్ వర్షిప్. ఆ కాన్సెప్ట్ కరెక్టే, కానీ అలా చేస్తున్నామా? చేసే ప్రతి ఒక్క పని ఎలా చేస్తున్నాను? నేను ఈ భావనతో చేయట్లేదు. ఆ భావనతో చేసినప్పుడు కర్మ ఎలా శ్రేష్టమవుతుంది? అంతేకాదు, 2వ శ్లోకంలో కృతిమహోదదౌ పతన కారణం. కర్మమే శ్రేష్టమని మనకుంటుంది. నేను కర్మాలు చేసి 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 నాకు మోక్షం వస్తుంది అని అనుకుంటే అది తప్పు. కృతిమహోదదౌ ఒక పెద్ద సాగరమే. ఇప్పుడు మట్టితో నీళ్లు ఉన్నటువంటి కలిపి ఉన్నటువంటి ప్లేస్లో ఒక 2 వీలర్ తీసుకువెళ్ళాము అనుకోండి.
దానికి ఇంకా యాక్సిలేటర్ ఇస్తే ఏమవుతాయి? చక్రాలు ఇంకా లోపలికి వెళ్తాయి, అంతేకాని ముందుకి వెళ్ళదు, బయటికి రాలేదు. రావడం రావడం కష్టమే, అక్కడే డగడగడగడ అని తిరుగుతూ ఉంటుంది, అంతేకాని ముందుకు వెళ్ళడం అసాధ్యం. అలాగే ఇలాంటి మట్టిలో ముంగిపోయాం. దాని నుండి బయట రావడానికి మళ్ళీ ఎక్కువ కర్మాలు చేస్తాను అంటే మళ్ళీ అక్కడే ఉండిపోతాము, ఇంకా కిందకి వెళ్ళిపోతాము, బయటికి రాలేము. కర్మ మనకు మోక్షం ఇస్తుంది అనేది తప్పు కల్పన. అయితే మొదటి శ్లోకంలో కర్మ ఫలదాత ఎవరు? అది భగవంతుడు అని మహర్షి గారు మనకు క్లియర్గా చెప్తున్నారు. రెండో శ్లోకంలో కర్మాన్ని చేసి 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 నేను మోక్ష సంపాదన చేస్తాను అనుకుంటే అది తప్పు. కర్మ అనేది, కృతి అనేది మహోదధం, పెద్ద సాగరం అది. ఇంకా అంతే మాత్రమే కాదు, ఇంకా ముందుకు వెళ్ళడమా పతనానికి కారణం, అధోగతి. ఎందుకంటే ఫలం అనేది అశాశ్వతం, గతి నిరోధకం, అక్కడ బ్రేక్ వేస్తుంది, ఇంకా ముందుకి వెళ్ళనివ్వదు. ఇది మనకందరికి కూడా హెచ్చరిక. లాస్ట్ వారం మనం చూసాము, ఉపదేశ సార నేర్చుకోవడానికి ఎవరికి అర్హతలు. తామసిక గుణ ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళకి కాదు ఇది. వాళ్ళకి పని చేయొద్దు నాన్న అంటే ఎంత సంతోషమో, ముందే పని చేయడం అంటే బద్ధకం. ఇంకా నిద్రపో అంటే, హాయిగా తిని నిద్రపో అంటే ఇంకా ఎంతో సంతోషం, పరమానందం అది. అలాంటి వాళ్ళకి వెళ్ళి మహర్షి గారు ఇలా చెప్పారు నాన్న అంటే, అమ్మ నేను కూడా అదే చెప్పలేదా, పని చెయ్యొద్దు అని చెప్పలేదా, పతనం అవుతుంది అని చెప్పలేదా, సరే నేను ఇంకేంటి అస్సలు ఏం పని చేయను అంటాడు. అలాంటి వాళ్ళకి కాదు, మన అలాంటి వాళ్ళకే, రజోగుణ ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళకి, లేదా సత్వగుణం ఉంటే కూడా అలాంటి వాళ్ళకి కూడా ఈ ఉపదేశ సారం. అయితే మనకందరికీ కూడా ఈ అర్హత ఉంది. అందరు కూడా ఎన్నో పనులు చేస్తాం కదా, పెద్ద సాగరమే, అందులో ముంగిపోతాం. తీరింది అని ఎప్పుడు లేదు. దానికి హెచ్చరిక ఇస్తున్నారు. పతనానికి కారణమవుతుంది, అశాశ్వతం, ఫలం అశాశ్వతం అని నేర్చుకో. గతి నిరోధకం, స్పీడ్ కూడా తగ్గిపోతుంది ఇప్పుడు. లేదంటే రయ్యని వెళ్తూ ఉన్నావు ఇప్పుడు వరకు, ఆహా ఇప్పుడు కర్మ ఇలాగేని అనుకున్నావా, ఇంకా అక్కడే పడిపోతావు, చాలా స్లోగా ముందుకు వెళతావు అని. అయితే కర్మాలను చేయకూడదా? ఏమొద్దు తినాలా, అది ఒక కర్మమా? చెయ్యొద్దు అని చెప్పట్లేదు మహర్షి గారు. ఎలా చెయ్యాలి, ఎలా చేస్తే అది మోక్షానికి దారి అవుతుంది, పతనానికి కాదు, అభివృద్ధికి, మోక్షానికి ఎలా దారి అవుతుంది, ఎలా చేసుకోవాలి మనము, దాని గురించి 3వ శ్లోకంలో మహర్షి గారు చెప్తారు. ఇంకా వచ్చే వార క్లాస్లో అది చూద్దాం. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. నమో రమణాయ నమో రమణాయ నమో రమణాయ నమో 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 రమణాయ నమో రమణాయ నమో రమణాయ నమో నమో
नमो रमणाय नमो रमणाय नमो रमणाय नमो 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 रमणाय नमो रमणाय नमो रमणाय नमो नमो। ओम श्री राम जय राम ओम श्री राम जय जय राम ओम श्री राम जय राम ओम श्री राम जय जय राम ओम श्री राम जय राम ओम श्री राम जय जय राम ओम श्री राम जय राम ओम श्री राम जय जय राम ओम श्री राम जय राम ओम श्री राम जय जय राम ओम श्री राम जय राम ओम श्री राम जय जय राम ओम असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय ओम शांति शांति शांतिः। लोका समस्ता सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु।